ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మూడో వారసుడిగా వచ్చినటువంటి జయకృష్ణ మొదటి సినిమా శ్రీనివాస మంగాపురం. ఈ మూవీ మీద మొదటి నుంచి కూడా చాలా హైపే ఉంది. ఎందుకంటే సూపర్ స్టార్ మహేష్ బాబు గారి సపోర్టు, పైనుంచి కృష్ణ గారి దీవెనలు అంటూ మనం చూస్తూనే ఉన్నాం. మరి జయకృష్ణ గారి మొదటి సినిమా ఎలా ఉంది? ఆర్ఎక్స్ హండ్రెడ్ డైరెక్టర్ కథల పరంగా చాలా కేర్ తీసుకుంటారు. మరి మూవీ ఎలా ఉంది? అభిమానులు మెప్పించిందా లేదా? మొత్తంగా చూసుకుంటే ఇక్కడ ఘట్టమనేని అభిమానులు చాలా మంది ఉన్నారు. సార్ ఎలా అనిపించింది మూవీ? నేను విశాఖపట్నం సిటీవేడ్ ప్రెసిడెంట్ రాజశేఖర రెడ్డిని మాట్లాడుతున్నానండి. మా అభిమానులు ఏ మార్నింగ్ షో చూసి వచ్చినా అభిమాన ప్రకంగా మేము బాగుందని అంటాం. అలా కాకుండా సినిమా కొత్త సినిమా మొదటి నటించి మా ఘట్టమనేని తరపు నుంచి చాలా చక్కగా మంచి వారసులు వచ్చారని మేము అనుకుంటున్నాం. అలా కాకుండా అందరు అభిమానులు కూడా వచ్చి మా ఒక చిన్నబాబుని ఆశీర్వదించాలని అందరూ వచ్చి చక్కగా ఉందని చెప్తారు. మా ఫ్యాన్స్ ప్రకారం సినిమా చాలా చక్కగా ఉంది. ఇది మేము మొదటి సినిమా కింద అనుకోవట్లేదు. ఏ 10వ సినిమా 15వ సినిమాలో యాక్ట్ చేసినట్టు హీరో యాక్ట్ చేశాడు. దయచేసి అందరు అభిమానులు కూడా మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు బాబుకి. దయచేసి అందరూ వచ్చి సినిమాని చూసి మా యొక్క ఘట్టమనేని వారసుని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటాం. గౌతమ్ గారి కన్నా ఇక్కడ తన అన్న కొడుకు జయకృష్ణకి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు సపోర్ట్ చాలా వెనకుండా నడిపించారు. వాళ్ళ తాతగారి పేరు నిలబెట్టారా యాక్టింగ్ పరంగా? మరి ఇంత బాంబులు ఇంత తాలూకా హడావిడి ఉందంటే మీడియా ప్రకారం మీరే తెలుసుకొని దాని తాలూకా పబ్లిసిటీ మీరే ఇవ్వాలా. మా బాబు చాలా చక్కగా యాక్ట్ చేశాడు. మేము చెప్తున్నాం కదా, ఇది 10వ సినిమాలాగా ఉంది మాకు. మహేష్ బాబు ఇప్పుడు ఎలాగ సినిమా వస్తుందో మాకు ముందుగా బూస్టింగ్ ఇచ్చినట్టు మాకు ఏప్రిల్ 7 మాకు పండగ. ఆ పండగని మాకు ముందుగా మాకు పెద్ద బాబు కాకుండా చిన్న బాబు మాకు ముందుగా తెచ్చాడు ఈ పండగని. మేము ఇంకా ఈ బాబుని అందరూ కలిపి ఆశీర్వదించి మొదటి సినిమా కాబట్టి వీడు బాగా చేశాడు బాగా చేయలేదని కాకుండా సినిమా ప్రకారంగా చూసుకొని బాబుని మా చిన్నబాబుని ఆశీర్వదించాలని చెప్పి మా ఫ్యాన్స్ తరపు నుంచి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. అయితే మూడో తరం వారసుడిగా ఏదైతే జయకృష్ణని ఒక కథ పరంగా మీకు అప్పగించారో అజయ్ భూపతి డైరెక్టర్ పరంగా ఆయన మంచి కథనైతే జనాలకు అందించారా? ఒక సినీ లవర్స్ గానీ ఇచ్చాడు. మంచి సినిమాను మాకు ఇచ్చారండి. మంచి సినిమాకి ఇచ్చే కాబట్టి ఇప్పుడు మీడియా ముందు మేము మాట్లాడగలుగుతున్నాం. దయచేసి దీన్ని సినిమా పరంగా చూడకుండా మంచి కథా చిత్రంగా అందరూ పరిగణించి బాబుని ఆశీర్వదిస్తారని. ఇంకా మేము ఎక్కువ అభిమానులు మేము ప్రెసిడెంట్లు కాబట్టి మేము ఎక్కువ మాట్లాడకూడదు. ఇది దినదినంగా సినిమా జనాల్లోకి వెళ్తుంది. మేము మొదటిసారిగా ఫ్యాన్స్ అందరూ చూస్తాం కాబట్టి మేము ఏదైనా మాట్లాడచ్చు. ఆయన ఘట్టమనేనికి మంచి వారసుని కృష్ణ గారు తయారు చేసి మా అభిమానుల ముందుకు పంపించినందుకు కృష్ణ గారికి రమేష్ బాబు గారికి మేము కృతజ్ఞతలు తెలియపరుచుకుంటాం.